మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వరంగల్ జిల్లా పార్లమెంటు సీటును కడియం కావ్యకు కేటాయించడం జరిగింది. మేము ఆ పార్టీ కార్యకర్తలుగా దయచేసి కేసీఆర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి ఈ సీటును పునరాలోచించి ఈ ఈ వరంగల్ జిల్లా ఉద్యమాలకిల్లా పోరాటాలు, విప్లవాలు ఇక్కడ కొత్త ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డా మరి వరంగల్ జిల్లా. అటువంటి వరంగల్ జిల్లాలో మరి పార్టీకి సభ్యత్వం లేనటువంటి ఇలా వ్యక్తిని తీసుకొచ్చి మరి పార్లమెంటుగా డిక్లేర్ చేయడం అనేది నిజంగా కూడా మేము దీన్ని మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు పునరాలోచించాల్సిన కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి 2001 నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాం. విద్యార్థులుగా, రాజకీయ నాయకులుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా అధికారంలో పార్టీతో ఒక పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా ఈరోజు అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారులు ఈ జిల్లాలో ఉన్నారు. కానీ మరి అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి కులాలను పక్కకు పెట్టి చిన్న కులమైనటువంటి వాళ్ళని తెర మీద తీసుకొచ్చి మరి ఆమె నిన్న మొన్నటిదాకా డాక్టర్ ఉద్యోగం చేసుకొని నెలనాడు జీతం వస్తే బతికినటువంటి సందర్భం. మరి ఆమెను తీసుకొచ్చి పార్టీకి సభ్యత్వం లేదు, పార్టీకి ఎలాంటి సంబంధము లేదు, పార్టీలో ఆమె కాంట్రిబ్యూషన్ లేదు, పార్టీకి ఏం చేసిన పని కూడా లేదు. కానీ ఆమెను తీసుకొచ్చి ఇలా వారసత్వ రాజకీయాలలో మరి కడియం శ్రీహరి చేసినట్టు బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేసీఆర్ గారు తలొగ్గి మరి ఇలా కడియం కావ్యకేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే, ప్రార్థించేది ఏంటంటే, దయచేసి మీరు మరొక్కసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వరంగల్ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం చాలా అత్యధికంగా ఉంటారు. వారిని పక్కకు పెట్టి మరి వారికి వేయడం అనేది ఇది చాలా శోచనీయం. మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మరి ఓటడుగు పోయినప్పటికీ కొంత మరి విముఖత అనేది, మరి విమర్శ అనేది మరి అది ఆడ ఎదురు కావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃసమీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్‌ని డిక్లేర్ చేయడం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇయ్యటం అనేది మేము చాలా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా మరి వరంగల్ జిల్లాలో మరి అనేక పోరాటాలు ఇక్కడ చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులకు ఇవ్వకుండా మరి పార్టీలో నిరంతరం పనిచేస్తూ పార్టీ కోసమే అహర్నిశలకు కష్టపడ్డటువంటి మరి దళిత యువకులకు టికెట్ ఇవ్వకోకుండా మరి ఎలాంటి సభ్యత్వం లేనటువంటి వ్యక్తికి, అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కడియం కావ్యకి టికెట్ ఇవ్వడం అనేది మేము చాలా బాధపడుతూ వ్యతిరేకిస్తా ఉన్నాము. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని పునర్పరిశీలన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి తలొంగి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వరంగల్ జిల్లాలో మన బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి. ఇవాళ 7 నియోజకవర్గాలలో అన్ని అసెంబ్లీ స్థానాలలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా బాధపడతా ఉన్నారు. మరి ఈ వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రాబోయే జరిగే పార్లమెంట్ ఎలక్షన్‌లో మరి అతి చిన్న సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటం అనేది మరి జీర్ణించుకోలేకపోతారు. మరి ఈరోజు వరంగల్ జిల్లా అతిపెద్ద సామాజికమైనటువంటి మాదిగ కులాన్ని విస్మరించి మరి అతి చిన్న కులమైనటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి టికెట్ ఇవ్వటం అనేది మేము బాధపడుతూ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధిష్టానం పునఃపరిశీలించి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కడియం కావ్యాన్ని మార్చి మరొక వ్యక్తికి ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరంగల్ పార్లమెంటు స్థానం వాస్తవంగా ఉద్యమకారులకు ఇస్తే బాగుండు. ఉద్యమకారులను విస్మరించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. గౌరవ కేసీఆర్ కూడా అక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలను పిలిపించి కూడా మాట్లాడడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు కూడా ముక్తకంఠంతో ఒకే మాట చెప్పడం జరిగింది, ఉద్యమకారులకు ఈసారి ఇస్తే బాగుంటుందని. వాళ్ళు కూడా అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి గౌరవ కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాతనే ఒక గంట లోపలనే అభ్యర్థి ప్రకటించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవంగా ఒక ఉద్యమకారునికి అవకాశం వస్తే వరంగల్ జిల్లాలో మళ్ళీ పార్టీకి పునర్వైభవం అనేది వచ్చేది ఉండే. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ అనేటువంటి వరంగల్ లోక్సభ స్థానం నుండి జోరికే రమేష్ అనేటువంటి నేను ఉద్యమకారుడిగా పార్టీని అప్పీల్ చేసుకోవడం జరిగింది. నాకు ఇస్తారేమో, ఎందుకంటే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మాకు విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా అనేకమైనటువంటి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి. నాకు గనుక టికెట్ ఇచ్చినట్లయితే టీఆర్ఎస్ పార్టీ అంటే వరంగల్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉండేది. కానీ ఇవాళ వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఉంది. కొంతమంది వలస పార్టీలు వేరే వేరే పార్టీలు వచ్చినటువంటి వ్యక్తిగత రాజకీయ ఆశావాహులు చేయబట్టి ఇలా పార్టీ క్షేత్రస్థాయిలో నిర్వీర్యమైనటువంటి పోయేటువంటి సందర్భంలో పార్టీని బతికించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం, జైల్లో పోయినటువంటి మేము కేసీఆర్ గారు మాకు అవకాశం ఇస్తాడు, ఖచ్చితంగా ఈ వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేసి కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఉద్యమకారులుగా మేము ఆశ ఉంచినాం, ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం. కానీ ఈరోజు ఏకపక్షంగా కడియం కావ్య గారికి ఇవ్వడం అంటే మమ్మల్ని అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అర్హత ఏంటిది, వారి కాంట్రిబ్యూషన్ బీఆర్ఎస్ పార్టీలో ఏంటిది, మాకున్నటువంటి అర్హతలు మొదటి నుంచి జెండా పట్టినాం. మా యవ్వన వయసును సైతం జీవితాన్ని కూడా త్యాగం చేసి పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పనిచేసినాం, వ్యక్తిగత జీవితాలను కూడా కోల్పోయినాం. అయినా కూడా పార్టీ పట్ల అంకిత భావంతో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా కార్యకర్తలుగా పనిచేసినటువంటి మేము మాకిస్తారు కదా, ఇచ్చినట్లయితే పార్టీ పునర్వైభవం ఈ వరంగల్ జిల్లాలో ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇట్లా ఏదైతే శ్రీహరి గారి కూతురుకు టికెట్ ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే అనౌన్స్ చేయడం అనేది మీరు పునఃసమీక్షించాలి, పునరాలోచించాలి. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళంతా కూడా ఉద్యమకారులకు వెళ్ళాలి, వరంగల్లో కాపాడుకోవాలి, వరంగల్లో గెలిపించుకునేటువంటి ధీమా ఉంది. కానీ అందరికీ అంచనాలు తలకిందులు వేసే విధంగా మీరు కావ్య గారి అభ్యర్థిత్వాన్ని ఏదైతే అనౌన్స్ చేసారో దాన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఎందుకంటే మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మన మల్కాజిగిరిలో కూడా ఏదైతే షంబిపూర్ రాజుకు ఇస్తున్నామని చెప్పి వెంటనే ఇలా లక్మారెడ్డికా ఎవరికో కొత్త అతనికి ఇచ్చారు. అట్లనే వరంగల్ ఎందుకంటే నోటిఫికేషన్ 2 రోజులలో వచ్చిన నామినేషన్లకు ఇంకా 20-30 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బీఫామ్ అనేది ఇంక ఇవ్వలేదు కనుక కొత్త అభ్యర్థిని మాకు ఇవ్వాలి, వారిని పక్కకు పెట్టాలని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మార్చకుంటే మా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాం, దాన్ని బట్టి మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం.